భీముడు ముందుగా తృప్తిగా కడుపు నింపుకున్నాడు. ఒక బండి నిండా ఆహార పదార్థాలను తీసుకొని నెమ్మదిగా తోసుకుంటూ బకాసురుడుండే చోటుకు బయలుదేరాడు. యమునా నది తీరానికి చేరుకున్నాడు. బండిని నిలిపాడు. బకాసురుణ్ణి గట్టిగా పిలిచాడు. కానీ రాలేదు. ఇంతసేపు ఎదురు చూడాలా అనుకున్న భీముడు ఇంతసేపు ఎదురు చూడాలా అని అనుకున్న భీముడు బండిలో ఉన్న ఆహారాన్ని ఒక్కొక్కటి తినడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో బకాసురుడు ఆలోచిస్తున్నాడు. ప్రతిరోజు నరుడు భయంతో వస్తాడు, కానీ ఇవాళ ఎందుకు పిలుస్తున్నాడు? ఆకలితో తట్టుకోలేక బండి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చూసింది చూసి కంగు తిన్నాడు. బండి మీద కూర్చొని తన కోసం తెచ్చిన ఆహారాన్ని భీముడు తింటూ ఉన్నాడు. అది చూసి బకాసురుడి కోపం ఉరకలేసింది. ఆగ్రహంతో బకాసురుడు భీముణ్ణి పిడికిలితో బలంగా కొట్టాడు. కానీ అది భీముడికి చీమ కుట్టినట్టే. ఆ వెంటనే పక్కనే ఉన్న చెట్టుని పీకి భీముడి మీదకు విసిరాడు. అప్పుడే భీముడికి కోపం ఉప్పొంగింది. ఇద్దరికీ ఘోరమైన మల్లయుద్ధం మొదలైంది. గర్జనలు, పిడికిలి మీద పడుతున్న శబ్దాలు, ఆకాశమే కనిపించింది. చివరికి మహాశక్తివంతుడు భీముడు బకాసురుణ్ణి మల్ల యుద్ధంలో ఓడించి చంపేశాడు. ఈ స్టోరీ మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫాలో అవ్వండి.